విష్ణువు నాభిలోంచి బ్రహ్మ ఎందుకు జన్మించాడో మీకు తెలుసా? ఒకసారి ప్రతి కల్పాంతంలో ఈ ప్రపంచం మొత్తం నశిస్తుంది. భూమి, ఆకాశం, దేవతలు అన్ని ప్రళయంలో లయమవుతాయి. అప్పుడు ఈ సృష్టిలో ఒక్కరే మిగులుతారు. అదే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగ నిద్రలో ఉంటాడు. అది సాధారణ నిద్ర కాదు, అది సృష్టికి ముందు నిశ్శబ్దం. అప్పుడు విష్ణువు నాభి నుంచి ఒక అద్భుతమైన కమలం పుట్టుకొస్తుంది. ఆ కమలం మీదే బ్రహ్మదేవుడు జన్మిస్తాడు. ఇక్కడే మనకు సందేహం వస్తుంది కదా, తల నుంచి కాకుండా నాభి నుంచే ఎందుకు? నాభి అంటే కేవలం శరీర భాగం కాదు, నాభి అంటే శక్తి పుట్టే కేంద్రం, జీవం మొదలయ్యే స్థానం. అందుకే సృష్టి కూడా విష్ణువు నుంచే రావాలి అని ఈ కథ చెబుతోంది. ఇక కమలం ఎందుకు? కమలం మురికి నీటిలో పుట్టిన చాలా స్వచ్ఛంగా వికసిస్తుంది. అలాగే ఈ ప్రపంచం లోపాలతో నిండిన ధర్మంతో నడవాలి అనే సంకేతం. బ్రహ్మదేవుడు జన్మించిన తర్వాత తన చుట్టూ చూస్తాడు, కానీ తనను సృష్టించిన వారు ఎవరో అతనికి తెలియదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను అని ఆలోచిస్తాడు. కమలం కాడలో దిగిపోతాడు, కానీ చివర కనిపించదు. అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తాడు. అప్పుడే విష్ణువు ప్రత్యక్షం అవుతాడు. విష్ణువు చెబుతాడు, నేనే నారాయణుని, నా సంకల్పంతోనే నీవు పుట్టావు. నీవు సృష్టిని తయారు చేయాలి, కానీ అహంకారం పెట్టుకోకూడదు అని చెబుతాడు. అప్పటి నుంచి బ్రహ్మదేవుడు లోక సృష్టిని ప్రారంభిస్తాడు. అందుకే మనం చేసే ప్రతి పనికి ముందు దేవుడిని గుర్తుకు చేసుకోవాలి.